భారత క్రికెట్లో స్టార్ కల్చర్ కు దాదాపు తెరపడినట్లే. గత కొన్నేళ్లుగా జట్టులో సీనియర్ స్టార్ ప్లేయర్స్ కెప్టెన్ ఏం చెబితే అదే నడిచేది. బోర్డులో సభ్యులైనా కొత్తగా వచ్చిన కోచ్లైనా కూడా సీనియర్ ప్లేయర్స్ మాటలకు తలగ్గాల్సిందే. కొందరికి ఇది నచ్చకే ఇలా వచ్చి అలా వెళ్లిన కోచ్లు కూడా ఉన్నారు. మరికొందరు మాజీలు సైతం ఈ స్టార్ కల్చర్ గురించి విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇకపై ఆ పరిస్థితి మారిపోయి కేవలం ఒకే ఒక్క వ్యక్తి చేతిలో భారత క్రికెట్ జట్టు నడవబోతోంది. ఆ వ్యక్తి ఎవరూ కాదు, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఇన్నాళ్లు జట్టులో ఆధిపత్యం కనబర్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ల నుండి తప్పుకోవడంతో ఇక డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించేది తక్కువే. కేవలం వన్డే సిరీస్ లో ఉన్నప్పుడు మాత్రమే వీరిద్దరూ వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక పూర్తిగా గంభీర్ మాటే ఫైనల్. జూనియర్ ఆటగాళ్లతో నిండిన టీం ఇండియాను గంభీర్ శాసించే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. అతనికి బోర్డు ఫుల్ పవర్స్ ఇచ్చిందని తెలుస్తోంది. టెస్టుల్లో శుభ్మన్ గిల్ ను కొత్త కెప్టెన్ గా నియమించడం దాదాపుగా ఖాయమైంది. గిల్ గంభీర్ మాటను కాదనే సీన్ లేదు. ఎందుకంటే గిల్ కే పగ్గాలు అప్పగించాలని గంభీరే ప్రపోజ్ చేశాడు. ఇక జట్టులోని ఇతర సీనియర్లలో జడేజా ఎక్కువ కాలం ఆడే అవకాశాలు తక్కువే. ఇక గాయాలతో సహవాసం చేసే బూమ్రా నిలకడగా ఆడడం కూడా కష్టమే. రాహుల్ ఎప్పుడు ఎలా ఆడతాడో చెప్పలేం. ఈ నేపథ్యంలో కుర్ర ఆటగాళ్లతో కూడిన భారత జట్టుపై గంభీర్ కు పూర్తి పట్టు చిక్కడం ఖాయమని చెప్పొచ్చు. యువ ఆటగాళ్లు ఎవరూ కూడా గంభీర్ మాటను దాటే ప్రసక్తే లేదు. అటు బీసీసీఐ కూడా మొదటి నుండి గంభీర్ కు ఫుల్ సపోర్ట్ గా ఉంది. ద్రవిడ్ నుండి బాధ్యతలు తీసుకునే ముందు చాలా వరకు పట్టుబట్టి తన డిమాండ్లను నెరవేర్చుకున్నాడు గంభీర్. దీంతో ఇకపై టీమిండియాలో గౌతీ ఏదంటే అదే ఫైనల్ అని, అతని మాటే టీం కు శాసనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ తో పాటు కోచింగ్ స్టాఫ్ కూడా గంభీర్ కనుసన్నల్లోనే నడుస్తారని అంటున్నారు. గంభీర్ కు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సహా బీసీసీఐ నుండి ఫుల్ సపోర్ట్ ఉన్నందున మేనేజ్మెంట్ లోని మిగిలిన వాళ్ళంతా కీలుబొమ్మలేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గంభీర్ శకం మొదలవుతుందని, ఇక జట్టు గెలుపోటములకు పూర్తి బాధ్యత అతడితేనని అంటున్నారు. అదే సమయంలో గంభీర్ కు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సక్సెస్ఫుల్ గా నడిపించడం పెద్ద సవాల్గా ఉంది. త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ టూర్ తోనే అతనికి సరికొత్త ఛాలెంజ్ మొదలు కాబోతోంది. కోహ్లీ, రోహిత్, అశ్విన్ లాంటి ప్లేయర్స్ లేని జట్టు ఇంగ్లాండ్ లో ఎలా ఆడుతుంది అనేది కీలకం. అంచనాలకు మించి యంగ్ ఇండియా రాణిస్తే అక్కడ సిరీస్ విజయం దక్కినా దక్కొచ్చు. అప్పుడు ఫుల్ క్రెడిట్ అంతా గంభీర్ కే. ఒకవేళ సిరీస్ ఓడినా కూడా అతడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొత్తం మీద టీమిండియాను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కంటే కూడా గెలుపు బాటల్లో నడిపించడం కోచ్ గా గంభీర్ ముందున్న పెద్ద టాస్క్.